నాకు ఓటై నా ముఖానికి చూసేవి ఒకటనే అడుగుతున్నాడు. నేను మీ ద్వారా ప్రజలను అడుగుతున్నాను, మునుగోడు ప్రజలను అడుగుతున్నాను. మీరు ఒకసారి ఎంపీ, మీరు ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్యే. నీకు దమ్ము ధైర్యం ఉందా? నాలాగా నేను డెవలప్మెంట్ చేసినటువంటి పాంప్లెట్ లాగా మీకు డెవలప్మెంట్ చేసిన పాంప్లెట్ ఇచ్చే దమ్ము ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నాను. లేదు, మీరు బాహుబలి కాదు, బెలూన్ బలీలు. ట్రిక్ మా వాళ్ళు ఇట్లా ప్రిక్ చేస్తే టుక్కు అంటారు. మా వాళ్ళు ప్రిక్ చేస్తే ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మునుగోడు ప్రజలు, భువనగిరి ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు భువనగిరికి ప్రజలకు, భువనగిరి ప్రాంతానికి బీజేపీ బూర నర్సయ్య గౌడ్ వల్ల 1,00,000 కోట్ల సంపద పెరిగింది. కానీ మీ వల్ల భువనగిరికి ఏమన్నా వచ్చిందా? రాలే. వచ్చిందా? రాలే. అదేవిధంగా ఈరోజు కానీ వాళ్ళ ఆస్తులు మాత్రం పెరిగినాయి. ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తి 2009లో 19 కోట్లు మాత్రమే. రాసుకోండి, 19 కోట్లు మాత్రమే. కానీ 2023లో 500 కోట్లు ఎట్లొచ్చినాయి? రాజకీయ వ్యాపారం చేయడంతో వచ్చింది. మోడీ గారి బ్లడ్లో కానీ, బూర నర్సయ్య గౌడ్ బ్లడ్లో కానీ రాజకీయ వ్యాపారం చేసే గుణం లేదు. కేవలం ప్రాంతాన్ని అభివృద్ధి చేసే గుణమే ఉంది అని తెలియజేస్తూ, ఈరోజు గతంలో నిమ్స్ని ఇదే 2007లో మీరు రాజశేఖర్ రెడ్డి శిష్యులు ఇక్కడ నిమ్స్ 2007లో శంకుస్థాపన చేశారు. రిమ్స్లు కడప చేశారు. రిమ్స్ 11 నెలల్లో 500 కోట్లతో కంప్లీట్ అయింది. నిమ్స్ నేను వచ్చి ఎయిమ్స్గా మార్చే వరకు, మా నడ్డా గారు వచ్చి ఎయిమ్స్ ఇచ్చే వరకు తొండలు గుడ్లు పెట్టినాయి. అది బీజేపీ యొక్క గొప్పతనం అని సందర్భంగా తెలియజేస్తున్నా. ముగించే ముందు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్కు ఎవరికి ఓటేయద్దో తెలవాలి. కాంగ్రెస్కు ఎట్టి పరిస్థితుల్లో ఓటేయద్దు. 3 అంశాలే చెప్పి ముగిస్తాను, అంతే కదా? 3 అంశాలే ముగిస్తాను. ఈరోజు 6 గ్యారంటీలు అని చెప్పి 6 మోసాలు చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి మహిళకు 2,500 పెన్షన్ ఇస్తామన్నారు. వచ్చిందా? రాలే. ఆసరా పెన్షన్ 4,000 ఇస్తామన్నారు. వచ్చిందా? రాలే. రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు. వచ్చిందా? రైతు కూలీలకు 12,000 వస్తామని వచ్చిందా? మరి కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు. వచ్చిందా? రుణమాఫీ 2 లక్షలు డిసెంబర్ 9 నాడు చేస్తామని వచ్చిందా? ఏది రాలే. అందుకొరకు కానీ ఒకటి వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కరప్షన్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, కాలం లేదు, బోర్లు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి. రైతులకు బోనస్ 500 క్వింటాలకు వచ్చింది. ఇస్తున్నాడా? లేదు. అందుకొరకు దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు దుష్ప్రచారం మొదలు పెడుతున్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగం రద్దు అవుతుంది, లేదా రిజర్వేషన్ రద్దు అవుతుంది అని. ఈ యొక్క రాజ్యాంగం రద్దు కాదు, రిజర్వేషన్ రద్దు కాదు, ఒక్కటి మాత్రం రద్దు అవుతుంది. పాత్రికేయ మిత్రులు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కటి మాత్రం రద్దు అవుతుంది. రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు రద్దు అవుతుంది. రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు, రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు కూడా రద్దు అవుతుంది. అదే భయం. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. 4వ నెంబరు నా యొక్క వరుస సంఖ్య, 4వ నెంబరు 1 2 3 4. సరిగ్గా గుర్తుపెట్టుకోవాలంటే 4 అంటే ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. బూర నర్సయ్య గౌడ్ ధర్మం ఎమ్మటి ఉంటాడు. గుర్తుపెట్టి అందరికి చెప్పి ఓట్లయిపోయాలని తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. భారత్ మాతాకి.